వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మంగళవారం జరిగిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనపై విభిన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెనాలి కూటమి నేతల అభిప్రాయాలను వారి మాటల్లోనే వినండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక గంజాయి బ్యాచ్ని లేదంటే రౌడీ షీటర్లను పరామర్శించడానికి తెనాలికి రావడం దౌర్భాగ్యం. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న హోదాలో ఉన్న ఒక వ్యక్తి వీధి రౌడీలకి గంజాయి తాగే వాళ్ళకి అదేమంటే ఆయన అంటాడు వయసు ఉంటే గంజాయి తాగుతారు, వయసు ఉంటే అన్నీ చేస్తారు, ఆ మాజీ కేసులు ఉన్నాయి ఏంటంటానంటే అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అంత దిగజారి మాట్లాడుతున్నాడంటే ప్రజలందరికీ ఇక్కడ అర్థమైపోతుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తనలో ఉన్న ముసుగు తీసేసి మొత్తానికి చరిత్రలో తెనాలి యొక్క పరువుని తీసేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తెనాలి ప్రజలందరూ ఒకటే అనుకుంటున్నారు, రౌడీలను పరామర్శించడానికి రౌడీ షీటర్లను పరామర్శించడానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రావటం ఏంటని చెప్పి గుసగుసలాడుకోవటం కాదు, బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తన నిజస్వరూపాన్ని బయట పెట్టేసాడు. ఆనాడు అమర్తులూరు గ్రామంలో కిరణ్ అనేటువంటి వ్యక్తిని ఇదే గంజాయి బ్యాచ్ ఇదే రౌడీ బ్యాచ్ చంపేసి ముక్కలు చేసి ఈ రోజుకి మృతదేహం ఎక్కడుందో కూడా తెలియకుండా చేసేసారు. అట్లాంటి అదే బ్యాచ్ని ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి హోదాలో వచ్చి పరామర్శించాడంటే ఇంకెంతకంటే నీచ రాజకీయం ఏదైనా ఉంటుందా చరిత్రలో? ఇంతకంటే పనికిమాలిన దౌర్భాగ్యమైన రాజకీయ వ్యవస్థ రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి పార్టీ, అది వైఎస్ఆర్సీపీ మాత్రమే. ఈ రోజున జనాలు నిన్ను చీకొడతా ఉన్నారు, అది నువ్వు తెలుసుకోవాలి. ఎస్సీలను ఇంకా చెడిపోయి ఇంకా ఇచ్చలవిడిగా మమ్మల్ని అణగతొక్కాలని చెప్పి మా యొక్క తెనాలి గ్రామం వచ్చాడే కానీ ఎస్సీలని పైకి తీసుకురావాలన్న ఉద్దేశం ఉన్నవాడైతే ఇక్కడికి వచ్చి మా సోదరులైన వాళ్ళు మా సోదరులే తెలియని స్థితిలో వాళ్ళు మన మామూలు తెలియక గంజాయికి మత్తు పదార్థాలకి అలవాటు పడిపోయి మా సోదరులు చెడిపోతుంటే వాళ్ళు బాగుపడాలన్న ఉద్దేశంతో పోలీస్ వ్యవస్థ మంచి పని చేస్తే దాన్ని సమర్థించాల్సింది పోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి అయ్యా ఇంకా చెడిపోండి, ఇంకా గంజాయి తాగండి, ఇంకా మందు తాగండి అని చెప్పి మా సామాజిక వర్గాన్ని నాశనం చేయడానికి వచ్చాడు తప్పితే ఇక్కడికి నిజంగా ఆయనకి మా దళితుల మీద ప్రేమ అనేది ఆయనకు ఉంటే ఇది మీరు చేసిన తప్పు అని చెప్పమానండి, ఇంకా అది కరెక్ట్ మాట. అంతేగాని ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు ఏం సమాధానం చెబుతున్నావు, ఇంకా చెడిపోండి, ఇంకా నాశనం అవ్వండి, మీ దళితులైన పైకి రాకూడదు, ఎప్పుడు ఓటు బ్యాంక్ కానీ మిమ్మల్ని వాడుకుంటాము, మీరు అనగారిన కులాలు కాబట్టి మీరు కిందే ఉండండి అని చెప్పి చెప్పటానికి వచ్చాడు. ఈ గత 5 సంవత్సరాల్లో ఎటువంటి పరిపాలనలో కానీ ఏదైనా అభివృద్ధి పనుల్లో కానివ్వండి ఎటువంటిది లేకుండా శవ రాజకీయాలతో వ్యాపారం చేస్తూ తెనాలని గంజాయి అడ్డగా మార్చి ఇవాళ రోజున ఒక గంజాయి అడ్డాగా ఉన్న తెనాలి ఐతానగరం ప్రాంతాన్ని చేసిన దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ముగ్గురిని కూడా శిక్షించడం పోలీసులు అనేది కొట్టడం అనేది జరిగింది. వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. అసలు ఎందుకు వచ్చారు, ఏం చేద్దామని వచ్చాడు, ఏం చేయాలి? ఒక మాజీ సీఎం అయి ఉన్న వ్యక్తి ఇవాళ రోజున గంజాయికి ఎదురుగా నిలబడకుండా వాళ్ళని వెనకమాలుండి సపోర్ట్ చేస్తూ వాళ్ళ యొక్క ఏదైతే ఉందో కుల రాజకీయాలని కుల వ్యవస్థని అడ్డం పెట్టుకొని జనాల నుంచి మంచి కోరటానికి ఇవాళ రోజున ఈ యొక్క తెనాలి రావటం అనేది జరిగింది. దీనివల్ల ప్రజలు చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. తెనాలి పట్టణంలోనే ఐతానగర్ అనేది ఒక మంచి ప్రాంతం. ఎందుకంటే అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు వాటర్ సౌకర్యం కానివ్వండి, మరి ఎడ్యుకేషన్ పరంగా కాలేజీలు కానివ్వండి, మరి వైద్యం కానివ్వండి, బస్టాండింగ్ కానివ్వండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా 100 నుండి 150 మీటర్ల మధ్య ఉండే ప్రాంతం అన్నమాట అది. మరి మన తెనాలి పట్టణం మొత్తానికి కూడా ఐతానగర్ నుంచే వాటర్ సప్లై అవుతుందంటే ఆ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత ఎటువంటిదో తెలుసుకోవాలని చెప్పి నేను మీకు చెబుతున్నా. కొంతమంది రాజకీయ అవగాహన లేక చిన్నపిల్లల్ని తప్పుదారి పట్టిస్తూ ఆ యొక్క ప్రాంతానికి చెడ్డ పేరు వచ్చేటట్టుగా చేస్తున్నారు. వాస్తవంగా మరి మొన్న పోలీసులు ఆ పిల్లలను కొట్టిన విషయాల్లో
కొంత బాధపడినా తల్లిదండ్రులు పిల్లోడు ఆ వృత్తి నుండి మంచి వ్యక్తిగా బాగుపడితే చాలు అనే తల్లిదండ్రులు కోరుకుంటారు. ఆ తల్లిదండ్రులు కూడా మంచి వ్యక్తులు, ఆ పిల్లల తల్లిదండ్రులు మంచి వ్యక్తులు. మరి ఎవరికైనా పిల్లల్ని కొట్టారనగానే బాధ అనిపించినప్పుడు మనం వాళ్ళకి సానుకూలంగా ఉండి స్పందించాల్సింది పోయి ఎన్నో ప్రజా సంఘాలు వచ్చి వాళ్ళ యొక్క స్వేచ్ఛను చెప్పుకొని వెళ్తున్నాయి. ఒక రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఇటువంటి గాబ్రా చేయటం అనేది మంచి వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ ప్రభుత్వానికి మొదటి వర్ధంతి శుభాకాంక్షలు. ఎందుకు మొదటి వర్ధంతి అంటున్నామంటే ఆయన్ని అన్ని సర్ది జనాలు ఇంటికి పంపించిన రోజు ఇది. ఇంకొకటి ఏంటంటే నిన్న ఎవరినో పరామర్శించడానికి హుటాహుటిన బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏంటంటే ఏదో పాపం పసిపిల్లలు తెలియక ఏదో చేశారన్నట్టుగా మాట్లాడాడు. అంటే యువతని గంజాయి తాగమని ఎంకరేజ్ చేస్తున్నట్ట, లేకపోతే యువతని మీరు ఇలా చేయొచ్చు, విచ్చలవిడిగా తిరగచ్చు అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నట్ట. నిజంగా ఎన్నో దారుణాలు, ఎన్నో సమస్యలు ఆంధ్ర రాష్ట్రం మీద ఎన్నో పెను భారాలు ఉన్నాయి. వేటి మీద స్పందించిన జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ షీటర్లన్నా, గంజాయి ప్రేమికులన్నా, లేకపోతే గంజాయి మతిలో తూలేవాళ్ళన్నా, మర్డర్లు చేసేవాళ్ళన్నా, రేపులు చేసేవాళ్ళన్నా ఎంత ఆనందంగా నవ్వుకుంటూ వచ్చి పరామర్శిస్తారు అనంటే, ఎంత మద్దతుగా నిలుస్తారంటే వాళ్ళకి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం 5 సంవత్సరాలు మహిళలు పడుతున్న బాధ కానీ, యువత పడిన ఇబ్బందులు కానీ, జనాలు ఫేస్ చేసిన కష్టాలు కానీ, నిత్యావసర ధరలు పెంచిన ఈ తీరు కానీ ఏవి కూడా కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి యువత మీద అంత నిజంగా వాళ్ళు ఒక మర్డర్లు చేశారు, లేకపోతే వాళ్ళ దళితుల మీద వాళ్ళు దళితులు అని మాట్లాడుతున్నారు. దళితులకి నీ వల్ల ఎంత నష్టం జరిగింది, నువ్వు దళితులకి ఎంత అన్యాయం చేశావు. పట్టణ గంగానమ్మపేటలోని టీఎస్ఆర్ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు యారవ శివారెడ్డి ఆర్థిక సహకారంతో నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, ప్రముఖ వైద్యులు జీవన్లతలు ముఖ్య అతిథులుగా హాజరై 10వ తరగతిలో 500 మార్కుల పైన సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడారు. దాతలు అందించిన సహకారం అందిపుంచుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని వీరు పేర్కొన్నారు. కార్యక్రమంలో తెనాలి మండల విద్యాశాఖ అధికారి జయంతిబాబు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏదైతే 10th క్లాస్ అనేది మీ భవిష్యత్ కెరీర్కు పునాది. ఈ పునాది మీరు ఆల్రెడీ వేస్తున్నారు కాబట్టి మీకు దీని గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు. పిల్లలు ముందు విద్య అనేది విజ్ఞానాన్ని, వినమ్రతను, నాలెడ్జ్ని అన్నిటినీ పెంపొందిస్తుంది. ఇది మీరు ఆల్రెడీ 10th క్లాస్ పాస్ అయిపోయారు కాబట్టి మీరు ఒక ముఖ్యమైన స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇంటర్కి వెళ్తారు. ఆ ఇంటర్ 10th అనేది మీ భవిష్యత్తును తెలియజేస్తుంది. ఏదైతే మీరు ఇప్పుడు దాకా ఎంత కష్టపడి మీరు ఇంత మంచి మార్కులు తెచ్చుకున్నారు, భవిష్యత్తులో కూడా మీరు ఇంతకంటే బాగా కష్టపడి, ఎందుకంటే మీకు అవకాశం అనేది ఈ జస్ట్ 5 yearsలోనే ఉంటుంది. ఏదైతే 10th, ఇంటర్, దాని తర్వాత మీరు ప్రొఫెషనల్ కెరీర్లో కానీ వెళ్ళండి, లేదా ఏదైనా సరే స్కిల్స్ అనేది ఏ స్కిల్ అయినా సరే మీరు కష్టపడితే, మీరు నిబద్ధతతో పనిచేస్తే అది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. అంటే మీరు హైయెస్ట్ పొజిషన్ దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూల్ అనేది కాదు, మనం ఏ విధంగా విద్యను నేర్చుకున్నాం, ఆ నేర్చుకున్న విద్యను మన నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనేది మనం గమనించాలి. ఇప్పుడు మేడం గారు కానీ, నేను కానీ, సార్ కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ కింద కూర్చొని చదువుకున్నాం కాబట్టి మా స్కూల్లో బెంచీలు ఉండేవి కాదు, టాయిలెట్స్ ఉండేవి కాదు, అయితే టీచర్స్ ఉండేవాళ్ళు, బాగా చెప్పేవాళ్ళు, బాగా కొట్టేవాళ్ళు. అందుకని మేము ఒక మంచి పొజిషన్లో ఉండగలిగాం. తిరిగి మీలాంటి వాళ్ళకి మా అనుభవం చెప్పి ఇలా చదువుకోండి, ఇట్లా చదువుకోండి, మీరందరూ బాగుంటారని చెప్తున్నాను కదా. నేను తరచుగా మీతో మాట్లాడుతుంటాను కదా. ఇక్కడ ఇంకొక మంచి అంశం ఉంది. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలో అమ్మాయిలు ఎక్కువ మంది పాస్ అవుతుంటారు, హైయెస్ట్ మార్కులు కూడా వాళ్ళకే వస్తాయి. బట్ ఇక్కడ ఈక్వల్ ఉంది అవుట్ ఆఫ్ 10. సో దానికి అబ్బాయిలు ప్రత్యేకంగా అప్రిషియేట్ చేయాలి. అందరూ అన్నీ మాట్లాడారు, ఇంకేం చెప్పినా అది ఎక్కువైంది. కాకపోతే నా వంతులో ఒక మాట చెప్పాలి కాబట్టి మీకు ఒక మాట చెప్తున్నాను.
ఇప్పుడు సాధించినటువంటి విజయం చాలా చిన్నది. మీరు రాబోయే కాలంలో సాధించవలసింది చాలా ఉంది. ఇక్కడే మీరు మంచి స్టెప్ తీసుకొని మీ యొక్క ఫ్యూచర్ని, డెస్టినేషన్ని, మీకు ఏం కావాలనుకున్నారు అది మీరు కోరుకొని దాన్ని సాధించుకుంటే ఈ కార్యక్రమం చేసిన మాకు, మిగతా ఉపాధ్యాయ సిబ్బందికి చాలా సంతోషకరంగా ఉంటుంది. అయితే మనం ఇక్కడ బయటికి వెళ్ళిన తర్వాతే నడక నేర్చుకున్నాం. ఇక్కడ బయటికి వెళ్ళిన తర్వాత తప్పుడు నడక నడుస్తాం. నడక మారింది, దృష్టి మారింది, అలవాటు మారుతాయి. వీటన్నిటికీ ప్రలోభాలకు లోను కాకుండా ఒక మంచి ఉపాధ్యాయుల యొక్క డైరెక్షన్లో చక్కగా చదువుకొని మంచి స్నేహితులను సంపాదించుకొని, ఎందుకంటే స్నేహం కూడా మనకు రాబోయే కాలంలో చాలా ముఖ్యం. మంచి స్నేహితులని, మనకి మంచి కోరే వాళ్ళందరినీ మన దగ్గర చేసుకోవాలి. మనకి చెడు చేసే వాళ్ళందరినీ దూరంగా పెట్టుకోవాలి. అది మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, అది మీరే తీర్చిదిద్దుకోవాలి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కానిస్టేబుల్ చిరంజీవి కుటుంబాన్ని పరామర్శించిన ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. అపరాల సాగు ద్వారా భూసారం వృద్ధి చెందుతుంది. మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.